బియ్యం తీసుకుని రమ్మని భర్త భార్యను పంపిస్తే బియ్యానికి బదులు గంప నిండా ఇసుక పట్టుకొచ్చిన భార్య గురించి మీకు తెలుసా? చిలక రూపంలో ఉన్న విక్రమార్క మహారాజు చెప్పిన మూడవ కథ. తన భర్త ఇంట్లో లేనప్పుడు దొంగతనంగా రాజు దగ్గరికి వెళ్దామనుకున్న పద్మినిని వెళ్లనీయకుండా ఇంట్లో ఉన్న చిలక నలినాక్షి, అనురాధ అనే ఇద్దరు స్త్రీల కథలు చెప్పి పద్మినిని తప్పు చేయకుండా ఆపగలిగింది. అయితే తర్వాత రోజు పద్మిని ఈ రాత్రికి ఎలాగైనా సరే రాజు మన్మథ సింహుడి దగ్గరికి వెళ్లాలని అందంగా అలంకరించుకుని చీకటి పడిన తరువాత ఎవరికీ కనిపించకుండా రాజు అంతఃపురానికి వెళ్దామని బయలుదేరింది. వెంటనే అది చూసిన చిలక, ఓ అక్క పద్మిని, ఈ రోజు నీ అందాన్ని రాజుకి సమర్పించడానికి వెళ్తున్నావా? సరే వెళ్తే వెళ్ళావు, కానీ వెళ్లే ముందు నేను ఒక కథ చెప్తాను. ఆ కథ విని వెళ్తే నీకు ఉపయోగపడుతుంది అంటూ ఆ చిలక కథ చెప్పడం ప్రారంభించింది. శోభావతిపురం అనే ఊరిలో ధనకోటి శెట్టి అనే వైశ్యుడు తన తల్లి భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అతని భార్య పేరు లలితాంగి. చాలా అందగత్తె. లలితాంగి నవయవ్వనంలో ఉండడం వలన తనకు సంసార సుఖం మీద అమితమైన ఇష్టంతో పాటు వ్యభిచరించాలనే కోరికతో వసంతుడు, జయంతుడు అనే ఇద్దరు యువకులతో రహస్యంగా ఎవరికీ తెలియకుండా వారిద్దరితో ప్రేమాయణం సాగిస్తూ ఉండేది. ఒకరోజు ఆమె భర్త ధనకోటి శెట్టి తన భార్య అయిన లలితాంగిని పిలిచి కొంత డబ్బు చేతిలో పెట్టి, ఇంట్లో బియ్యం అయిపోయాయి, నేను తెద్దామంటే ముఖ్యమైన పని మీద వేరే ఊరు వెళ్తున్నాను, నువ్వు ఈ డబ్బు తీసుకుని వెళ్లి కావలసిన బియ్యం కొనుక్కుని రా అని చెప్పి పంపిస్తాడు. లలితాంగి కూడా తన భర్త చెప్పినట్లే కొట్టుకు వెళ్లి గంప నిండా బియ్యం కొనుక్కొని ఇంటికి తిరిగి వస్తూ ఉంటే దారిలో తన ప్రియుడు వసంతుడు కనిపించి, ఓ నా ప్రేయసి లలితాంగి, నిన్ను కలిసి ఎంత కాలమైంది, నీపైనే బెంగ పెట్టుకున్నాను, ఈ రోజు నువ్వు నన్ను కరుణించి నా కోరిక తీర్చాల్సిందే అంటూ పట్టుబట్టాడు. తన ప్రియుడి మాటలు విన్న లలితాంగి అతని కోరికను కాదనలేక సరేనని చెప్పి వసంతుడి ఇంటికి వెళ్లి అక్కడ కామకేలి సుఖాన్ని అనుభవించి అతని కోరికను తీర్చి తిరిగి బియ్యపు గంపను తల మీద పెట్టుకుని ఇంటికి ప్రయాణమైంది. అలా లలితాంగి కొంత దూరం వెళ్ళిందో లేదో తన రెండవ ప్రియుడైన జయంతుడు కనిపిస్తాడు. వెంటనే జయంతుడు లలితాంగి దగ్గరికి వచ్చి, ఓ నా బంగారు బొమ్మ, గత 4 రోజుల నుంచి నేను నిన్ను చూడనే లేదు, అప్పటి నుంచి నీ మీద దిగులు పెట్టుకున్నాను, ఆ 4 రోజుల నుండి నీ గురించి ఆలోచిస్తూ పిచ్చివాణ్ణి అయిపోతున్నాను, నువ్వు వెళ్తున్న ఈ దారిలోనే ఉన్న నా ఇంటికి రాకుండా నువ్వు వెళ్లిపోవడం నీకు న్యాయంగా ఉందా? నువ్వు నా ఇంటికి ఎప్పుడు వస్తావా అంటూ నా ఇంట్లో ఉన్న మంచం నీకోసమే ఎదురు చూస్తూ ఉంది, దయచేసి నా మాటను కాదనకు అంటూ లలితాంగిని బలవంతం పెట్టాడు. తన ప్రియుడి కోరికను నిరాకరించడం భావ్యం కాదని భావించి తన ప్రియుడి ఇంటికి వెళ్తుంది. అయితే ఏదో పని మీద అటువైపే వెళ్తున్న వసంతుడు జయంతుడు పిలవగానే అతని ఇంటికి వెళ్లడానికి సిద్ధమైన లలితాంగిని చూసి కోపంతో అసూయ చెంది లలితాంగి ఇంట్లోకి వెళ్లే వరకు దూరంగా వేచి ఉండి తన ఇంట్లోకి వెళ్లిన వెంటనే బయట ఉన్న బియ్యపు గంపను ఎత్తుకుని వెళ్లిపోయి గంపలో ఉన్న బియ్యాన్ని దూరంగా పారబోసి బియ్యానికి బదులుగా గంపలో ఇసుకను నింపి తిరిగి తీసుకొచ్చి యథాస్థానంలో పెడతాడు. తననే మాత్రమే కాకుండా జయంతుని కూడా ఇష్టపడుతున్న లలితాంగికి తగిన శాస్తి చేశాను అని అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ఇదేమీ తెలియని లలితాంగి జయంతుడితో కామకేలి సాగించి అతన్ని సంతృప్తి పరిచి ప్రియుడి ఇంటి నుండి బయటికి వచ్చి బయట ఉన్న బియ్యపు గంపను తల మీద పెట్టుకుని ఇంటికి చేరుకుంటుంది. అయితే లలితాంగి అత్త బియ్యానికి బదులుగా గంపలో ఉన్న ఇసుకను చూసి గట్టిగా అరుస్తూ, అయ్యయ్యో ఏమే కోడల పిల్ల, ఇదేంటిది, బియ్యాన్ని తీసుకుని రమ్మంటే ఇసుక పట్టుకొచ్చావేంటి, అసలేం జరిగింది, నువ్వెక్కడికి వెళ్ళావు, ఇంతసేపు ఏం చేశావు, బియ్యానికి బదులుగా గంపలోకి ఇసుక ఎలా వచ్చింది అంటూ అత్త ప్రశ్నించేసరికి గంపలో బియ్యానికి బదులుగా ఇసుకను చూసిన లలితాంగి ఆశ్చర్యపోయి తను తన ప్రియుడితో సుఖిస్తున్నప్పుడు ఎవరో చూసి కావాలని చేసిన పని అని గ్రహించి అప్పుడు వెంటనే అప్పటికప్పుడు తన అత్తతో ఇలా చెప్తుంది, అత్త బియ్యాన్ని కొనుక్కొని కొంగున వేసుకుని వస్తూ ఉంటే దారిలో ఎక్కడో జారి పడిపోయాయి, అప్పుడు ఎంత వెతికినా నాకు కనిపించలేదు, అందుకని నేను వెళ్లిన దారిలో ఉన్న ఇసుకంతా ఈ గంపలో వేసుకుని వచ్చాను, తప్పకుండా ఆ బియ్యం ఈ ఇసుకలో కలిసిపోయి ఉంటాయి అని చెప్పగానే ఆ మాటలు విన్న అత్త ఎంత వెతికినా బియ్యం కనిపించకపోవడంతో ఒక నిట్టూర్పు విడిచి తన కోడలు అమాయకురాలు అని భావించి తనే కొట్టుకు వెళ్లి బియ్యాన్ని తీసుకొచ్చి వంట వండింది అని కథ చెప్పడం ముగించింది ఆ చిలక. వెంటనే ఆ చిలక పద్మిని వైపు చూసి, లలితాంగికి ఉన్న తెలివి, గడుసుతనం, వ్యభిచారం చేసి కూడా తప్పించుకునే నేర్పు నీకు లేదు, ఇప్పుడు నువ్వు రాజు దగ్గరికి వెళ్లి వ్యభిచరించిన వెంటనే దొరికిపోతావు అని చెప్పగానే అది విన్న పద్మినికి కొంచెం భయం వేసి ఈ సమయంలో మన్మథ సింహుడి దగ్గరికి వెళ్లడం మంచిది కాదు అని భావించి తన మందిరంలోనికి వెళ్లి పడుకుంటుంది. కానీ మనసులో మాత్రం రాజుతో వ్యభిచరించాలనే కోరికను మాత్రం విడిచిపెట్టలేదు. తిరిగి తర్వాత రోజు రాత్రి పద్మిని చాలా అందంగా అలంకరించుకొని రాజుతో వ్యభిచరించడానికి బయలుదేరిన పద్మినిని చూసిన చిలక వెంటనే పద్మినిని పిలిచి మదనమోహిని కథను చెప్పడం ప్రారంభించింది. ఆ కథను తర్వాత వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.